పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దేశంలో ఎలుకల ఆలయం గురించి మీకు తెలుసా? తాజాగా ప్రధాని మోదీ ఈ ఆలయం సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఈ టెంపుల్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్ బికనీర్ జిల్లా దేశ్నోక్లో ఉన్న కర్ణిమాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఎలుకల ఆలయంగా ప్రసిద్ధిగాంచిన ఈ దేవాలయంలో 25,000కు పైగా ఎలుకలు తిరుగుతుంటాయని స్థానికులు చెబుతున్నారు. ప్రజలు ఈ ఎలుకల్ని కాబా అని పిలుస్తారు. వీటిని పూజించడం వల్ల వారికి మంచి జరుగుతుందని భావిస్తారు. ఈ ఎలుకలను కర్ణిమాతకు పూర్వజన్మలో చేసిన సేవకు ఆత్మలని చెబుతుంటారు. అక్కడ తెల్ల ఎలుకలు కూడా ఉంటాయని, వాటిని పవిత్రమైనవిగా భావిస్తామని అక్కడి ప్రజలు అంటున్నారు. కర్ణిమాత 1387లో ఒక చరణ కుటుంబంలో పుట్టారు. ఆమె అసలైన పేరు రిగుభాయి. ఆమె మొదటి వివాహం శతికా గ్రామంలో ఉన్న దేపాజీ చరణ్తో జరిగింది. అయితే ఆమె సంపూర్ణ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకొని దైవిక విధానాలను అనుసరించింది. కుటుంబాన్ని సురక్షితం చేయడానికి తన జ్యేష్ఠ సోదరి గులాబ్ను తన భర్తతో వివాహం చేసింది. ఈ విధంగా కర్ణిమాత తన జీవితాన్ని ప్రజల సేవకు అంకితం చేస్తూ ధర్మం కోసం జీవించిందని చెబుతున్నారు. ఆమె పవిత్రత, ఆధ్యాత్మికత వల్ల ఆమెను కర్ణిమాతగా పిలుస్తున్నారు. ఈ ఆలయంలో ఆమె విగ్రహం, పూజా స్థలాలు పవిత్రమైన స్థలంగా భావిస్తున్నారు. ప్రాచీన కథల ప్రకారం కర్ణిమాత తన సవతి కుమారుడైన లక్ష్మణుడు మరణించిన తర్వాత అతనికి తిరిగి జీవితం ఇవ్వాలని యముడు దగ్గర ఆమె అపారమైన భక్తిని ప్రదర్శించింది. ఆమె భక్తికి స్పందించిన యముడు లక్ష్మణుడిని ఎలుకగా పునరుద్ధరించాడు. ఈ సంఘటన కర్ణిమాత అచంచల భక్తి, పవిత్రతకు ప్రతీక అని చెబుతున్నారు. ఈ విశ్వాసం ప్రకారం కర్ణిమాతకు చెందిన ఆత్మలు కూడా ఎలుకల రూపంలో తిరిగి వస్తాయని చెబుతున్నారు. ఈ ఎలుకలను చూసినట్లయితే అత్యంత శుభసూచకమని ప్రజల నమ్మకం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.